ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్లో యూదులపై కాల్పులు జరిపిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాది సాజిద్ అక్రమ్ హైదరాబాద్ లింకులు బయటపడ్డాయి. అతడి వద్ద భారత పాస్పోర్ట్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. హైదరాబాద్లో పాస్పోర్ట్ పొందినట్టు కనిపెట్టారు. సాజిద్ అక్రమ్ హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్, పాకిస్తాన్ వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. బాండీ బీచ్లో కొడుకు నవీద్ అక్రమ్తో కలిసి కాల్పులకు తెగబడ్డాడు ఉగ్రవాది సాజిద్. ఈ ఘటనలో 15 మంది చనిపోగా 42 మంది గాయపడ్డారు. ఉగ్రవాది సాజిద్ను ఘటనా స్థలంలోనే కాల్చి చంపేశారు భద్రతా సిబ్బంది. గాయపడిన నవీద్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. నవీద్ పాక్ జాతీయుడని తొలుత వార్తలు రాగా అతడు ఆస్ట్రేలియాలోనే పుట్టాడని తర్వాత అధికారులు తేల్చారు. తాజాగా సాజిద్ హైదరాబాద్ లింకులను బయటపెట్టారు. ఈ ఇద్దరు ఉగ్రవాదులకు ఐసిస్తో సంబంధాలు ఉన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అమర్ మనకు అందిస్తారు. అమర్, డీటెయిల్స్ ఏంటి? ఆస్ట్రేలియాకు జరిగినటువంటి కాల్పుల వ్యవహారంలో ఆస్ట్రేలియాకు సంబంధించిన పోలీసులు హైదరాబాద్ లింక్లను బయటపెట్టారు. ఈ బాండీ బీచ్ లో జరిగినటువంటి కాల్పుల వ్యవహారంలో 10 మంది మృతి, చాలా మంది తీవ్రంగా గాయపడ్డ నేపథ్యంలో సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైనటువంటి బాండీ బీచ్ లో ఆదివారం రోజు సాయంత్రం 6:30 గంటల సమయాన ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల ఘటనకు సంబంధించి కూడా పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలోనే బీచ్ లోకి ప్రవేశించిన ఇద్దరు గన్మెన్లు ఒక్కసారిగా ఫైరింగ్ మొదలు పెట్టడం, పర్యాటకు సంబంధించి ప్రాణాలు అరచేతులు పెట్టుకుని పరుగులు తీసిన పరిస్థితుల నేపథ్యంలో వెంటనే అక్కడి నుండి రంగంలోకి దిగినటువంటి భద్రతా సిబ్బంది ఒక దుండగుని కూడా కాల్చి చంపారు. అయితే ఆస్ట్రేలియా కాల్పుల వ్యవహారానికి సంబంధించి ఒక ఇండియన్ పాస్పోర్ట్ కూడా బయటపడింది. సాజిద్ అక్రమంగా అతని దగ్గర ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించిన పాస్పోర్ట్ కూడా లభ్యమైంది. సాజిద్ అక్రమ్ సంబంధించి హైదరాబాద్ నుంచి పాస్పోర్ట్ ఇల్లీగల్ గా పొందినట్టుగా తెలుస్తుంది. అతను పాత బస్తీకి చెందిన వ్యక్తిగా ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్, ఇటు పాకిస్తాన్ నుంచి వెళ్ళినట్లుగా నిఘా వర్గాలు అయితే అనుమానిస్తున్న నేపథ్యంలో సాజిద్ రోజున ఉన్నటువంటి హైదరాబాద్ పాస్పోర్ట్ ని గుర్తించాను. ఆ తర్వాత పాస్పోర్ట్ కి సంబంధించి కూడా గుర్తించిన తర్వాత దానికి సంబంధించి వెరిఫై చేసేందుకు ఇండియన్ సంబంధించిన ఎంబసీ కూడా సంప్రదించడం జరిగింది. దీని తర్వాత సాజిద్ కుటుంబ వివరాలకు సంబంధించి ప్రస్తుతం కేంద్ర నిఘా వర్గాలు సైతం విచారించారు. అసలు సాజిద్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇలా ఇల్లీగల్ గా పాస్పోర్ట్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు, వీటన్నిటిపై కూడా ప్రస్తుతం కేంద్ర నిఘా వర్గాలు ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ అమర్.